తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది. రాష్ట్రానికి కావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తాము. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాము. ఇందుకు అవసరమైన నిధులను కేంద్రమే ఇస్తుంది. కరీంనగర్ అంటేనే ధైర్యం. ఈ మట్టిలో ఏదో మహత్తు ఉంది. నాకు తెలియదు. ఎన్నో పోరాటాలకు, నిత్య చైతన్యాలకు, ఎందరో త్యాగాలకు పురిటిగడ్డ ఈ కరీంనగర్ నేల. కష్టపడి బండి సంజయ్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కరీంనగర్ పౌరులారా నమస్తే అంటూ తెలుగులో ప్రసంగించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి కరీంనగర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల ప్రారంభం. హౌసింగ్ బోర్డ్ కాలనీలో 24 గంటల పాటు మంచినీటి సరఫరా కార్యక్రమం ప్రారంభం. కేంద్ర మంత్రి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం పొంగులేటి, ఎమ్మెల్యే గంగు, కలెక్టర్ పమ్మిల సత్పతి హాజరు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని, రాష్ట్రానికి రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లనే మంజూరు చేస్తామన్నారు. 18 కోట్ల వ్యయంతో నిర్మించిన 24 గంటల మంచినీటి సరఫరా కేంద్రాన్ని కేంద్ర మంత్రి ఖట్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి ఖట్టర్ ప్రసంగించారు.
నమస్కారం. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గారు, నేటి కార్యक्रम करीमनगर रावल सर, करीमनगर में बर्निंग इशू है सर, वो डंपिंग यार्ड का इशू पूरा जनता को नुकसान हो रहा है सर. आप कृपया करके वो डंपिंग यार्ड से पूरा विमुक्ति करिए सर. करीमनगर प्लीज सर, वो इंपार्टेंट इशू है सर. और डंपिंग यार्ड విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి, వారు ప్రధాన సమస్యలు ఆ డంపింగ్ యార్డ్ సమస్యలు వారు పరిష్కరిస్తారని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఉంది. దాంతోపాటు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తూ ఉండడం వల్లనే వాళ్ళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి.